రైట్, ఇక మొత్తంగా కళ నెరవేరబోతోంది. ఏదైతే కళలు కన్నారో ఆ రైలు రాబోతోంది. తెలంగాణ ఉద్యమంలోనే ప్రత్యేక ఎజెండాగా నడిచింది. తెలంగాణ నిరుద్యోగుల సింహస్వప్నంగా నిలవనుంది ఈ ఫ్యాక్టరీ. మొత్తంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2 ఏళ్ల క్రితం మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. మొదట్లో గూడ్స్ మ్యానుఫ్యాక్చరీ యూనిట్ పరిశ్రమగా పనులు చేపట్టారు. నిరుద్యోగుల ఒత్తిడితో కోచ్ ఫ్యాక్టరీగా మార్చింది రైల్వే శాఖ. దీనికి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రైట్, ప్రారంభానికి రెడీ అవుతున్న ఫ్యాక్టరీకి సంబంధించి ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛ 55 ఏండ్ల నిరీక్షణకు తెరపడే రోజులు దగ్గర పడ్డాయి. కాజీపేట జంక్షన్కు అనుసంధానంగా కోచ్ ఫ్యాక్టరీ రావాలనేది గత కొద్ది రోజులుగా వరంగల్ ప్రజల ఎదురు చూపులైతే సత్ఫలితాల దిశగా అడుగులు వేస్తున్నాయి. 2 ఏళ్ల క్రితము దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనంతరం కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేసి అభివృద్ధి పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 60 నుంచి 70% పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి పనులు ఏమేమి జరిగాయి, ఎంత బడ్జెట్తో ముందుకు వెళ్తున్నారో ఇప్పుడు చూసేద్దాం. కాజీపేటలో నిర్మిస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అత్యంత వేగంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నిర్మించేటువంటి పూర్తి స్థాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించినటువంటి 3D పిక్చర్ ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ పిక్చర్ మొత్తం కూడా ఇక్కడ ఇప్పుడు 716 కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క యూనిట్కు సంబంధించి ఇండస్ట్రీ ఏదైతే ఉందో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఈ యూనిట్ మొత్తానికి సంబంధించినటువంటి 3D పిక్చర్ ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్ల వారిగా ఏమేమి నిర్మిస్తున్నారు, ఏమేమి రాబో రోజులలో అందుబాటులోకి రానున్నాయి అనేది పూర్తిగా ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరిచారు. మనం చూస్తున్నాము ఓవరాల్గా 24 డిపార్ట్మెంట్స్గా దీన్ని బైఫర్గేషన్ చేసుకొని ఈ యొక్క నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ షాప్ మనం చూస్తున్నాము. నెంబర్ 1 మెయిన్ షాప్ పూర్తయింది. సెకండ్ 1 పెయింట్ షాప్ కూడా పూర్తయింది. నెంబర్ 3కి సంబంధించి కూడా వర్క్ ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా నెంబర్ 4 టెస్ట్ షాప్ కూడా పూర్తయింది. ఈ యొక్క షెడ్స్ మొత్తానికి కూడా పూర్తిగా స్టోర్ వర్డ్తో సహా ఈ 4 షెడ్స్ ఏవైతే మెయిన్ షెడ్స్ ఉన్నాయో మెయిన్ షెడ్స్ ఇప్పటికే నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. రానున్న రోజులలో మిగతా ఆ 30% మైనర్స్ సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటిని కూడా నెక్స్ట్ లెవెల్లో పూర్తి చేసేసి ఈ సంవత్సరం పూర్తి లోపల 2025 డిసెంబర్ లోపు ఈ యొక్క జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో రైల్వే శాఖనైతే పూర్తిగా పనులను అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పూర్తిగా ఈ యొక్క ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్క్స్ అయితే శరవేగంగా సాగడమే కాకుండా రానున్న రోజులలో ఇక్కడ ఏదైతే వాళ్ళు నిర్మాణాలు చేయాలనుకున్న పూర్తి పనుల అనంతరము అందుబాటులోకి వచ్చాక మెయిన్ షెడ్తో పాటు ఇటు పెయింటింగ్ వర్క్స్, ముఖ్యంగా పెయింటింగ్స్ అధునాతన టెక్నాలజీ ఈ యొక్క ఇప్పుడు వచ్చేటువంటి వందే భారత్ కావచ్చు, రానున్న రోజులలో బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, వాటికి సంబంధించి న్యూ టెక్నాలజీతో పెయింట్స్ను కూడా ఇక్కడే అందుబాటులోకి తీసుకున్నాను. ముఖ్యంగా సౌత్ జోన్తో పాటు నార్త్ జోన్ కూడా ఇక్కడ పెయింట్కి ఒక స్పెషలైజేషన్గా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడానికి ఒక వినూత్నంగా ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు అదనంగా ఈ యొక్క దీన్ని వచ్చేసారు. దీంతో పాటు ఇక్కడ ఎలాంటి పర్యావరణ సమతుల్యత ఉండకుండా ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఇండస్ట్రీలో జరిగేటువంటి పనులకు కూడా బ్యాలెన్సింగ్గా హార్టికల్చర్ను కూడా హరిత వనాన్ని కూడా చెట్లను కూడా భారీ స్థాయిలో పెంచడానికి కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్లేస్ను కేటాయించి ఆ యొక్క ల్యాండ్లో చెట్లను కూడా పెంచడానికి ముఖ్యంగా చూస్తున్నారు. మొత్తానికి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తో పాటు ఈ యొక్క సరౌండ్స్ను కూడా పూర్తిగా పర్యావరణ రహితంగా ఈ నిర్మాణాలను చేపట్టడమే కాకుండా రానున్న రోజులలో వాటిని కాపాడడం కూడా అంతే స్థాయిలో ముందుకు తీసుకెళ్లడానికైతే రైల్వే శాఖ పూర్తిగా సమయవంతం అవుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే పనుల పరిశీలనలో నిమగ్నమయ్యారు. రానున్న రోజులలో అతి తక్కువ టైంలోనే ఆగస్టు డెడ్ లైన్ పెట్టుకున్నప్పటికీ కూడా డిసెంబర్ లోపు దీన్ని పూర్తి చేసి డిసెంబర్ ఎండింగ్ లోపు ఈ యొక్క కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో అయితే
రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా 716 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించింది. ఇప్పటికే 300కు పైగా కోట్ల నిధులను కూడా మంజూరు చేయడమే కాకుండా అదనంగా రావాల్సినటువంటి మా నిధులకు సంబంధించిన వర్క్స్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఆ వర్క్స్ కూడా పూర్తయ్యే నాటికి మేము ఈ యొక్క పనులను అందించేందుకు అయితే చూస్తున్నాం అనేది అయితే చెప్తుంది. ఇది మనం 3Dలో ఈ పిక్చర్ చూసాం కదా, ఈ 3Dతో పాటు యాక్చువల్లీ ఇక్కడ ఈ షెడ్స్ కావచ్చు, ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తో సహా మిగతా మెయిన్ 4 షెడ్స్ నిర్మాణ పనులు ఏ విధంగా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఇప్పుడు. కేంద్ర ప్రభుత్వం కాజీపేట జంక్షన్కు అటాచ్డ్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు అయితే శరవేగంగా సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే ఇక్కడ ప్రధానంగా 4 షెడ్లకు సంబంధించి అటు మెయిన్ షాప్తో పాటు పెయింట్ షాప్స్ కావచ్చు, ఇటు వర్క్ షాప్ కావచ్చు, ఇటు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా పనులు అయితే శరవేగంగా ఇప్పటికే 60 నుంచి 70% పనులు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే ఆగస్టు డెడ్ లైన్ ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ లోపు పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని అటు రైల్వే శాఖ ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే పనులను అయితే స్పీడప్ చేసింది. 716 కోట్ల బడ్జెట్కు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు సంబంధించి ఇక్కడ మెయిన్గా కన్స్ట్రక్షన్స్ అయితే శరవేగంగా పూర్తయ్యాయి. మిగతా ప్రాసెసింగ్ వర్క్స్ను కూడా చేస్తున్నాయి. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తోటి అయితే ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛనైతే నెరవేరే అడుగులు అయితే స్పీడ్గా పడుతున్నాయి. మరికొద్ది రోజులలోనే ఇది నెరవేరే ఆకాంక్షలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క యూనిట్ రావడం వల్ల రానున్న రోజుల్లో స్థానిక యువతకు కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగాలు అనేది మనం చూస్తున్నాము. ఇప్పటికే ఇటు 10,000 మందికి పైగా ఉద్యోగాలు కావచ్చు, అటు ఇండైరెక్ట్గా కూడా మరో 10,000 మందికి ఉపాధి కల్పన జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన స్థానిక కార్పొరేటర్లు ఉన్నారు, ఇక్కడ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది, శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ యొక్క జాతికి అంకితమైన తర్వాత ఎలాంటి ఉపయోగాలు రానున్నాయి? గత 5 దశాబ్దాల చిరకాల కళ నెరవేరుతున్న తరుణంలో నేను ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నా, మన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న మన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు చలవ వల్లనే ఇది సాధ్యమవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మనం ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీదనే వచ్చింది తెలంగాణ అనేది. ఆ ప్రక్రియలో ఈ కోచ్ ఫ్యాక్టరీ కూడా ఒకటి ఉన్నది. అయితే ఆ కళ అన్నది ఈరోజు నెరవేరుతున్న సందర్భంలో ఇందులో ఇప్పుడు ఈ కోచ్ ఫ్యాక్టరీ అన్నది ఏర్పాటైతే ఖచ్చితంగా ఒక 10,000 మందికి జీవనోపాధి దొరుకుతుంది. ఈ ప్రక్రియ జరుగుతున్న తరుణంలో మనము కేంద్ర ప్రభుత్వం తరఫున మన మోడీ గారికి అందరికీ కూడా మన వరంగల్ ప్రజల తరఫున మా భారతీయ జనతా పార్టీ తరఫున నేను ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇప్పుడు మనం రైల్వే తెలంగాణలోనే 2వ రైల్వే డివిజన్గా మన కాజీపేటని అనౌన్స్ చేస్తున్న తరుణంలో ఇది ఒక శుభ సందర్భంగా తెలియజేస్తున్నా. మన తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత ఇది 2వ నగరం వరంగల్ అనేసి మన మోడీ గారు దీన్ని ఇంకా మంచి అభివృద్ధి చేయాలనే దిశలో కంకణబద్ధులై ఉన్నారు. ఈ ప్రక్రియలో మనం కూడా తలా ఒక చేసి ప్రజాప్రతినిధులం భారతీయ జనతా పార్టీ అందరం కూడా సహకరించాలని, ఇక్కడున్న లోకల్ ప్రజలు కూడా అందరూ సహకరించాలని నేను పేరున తెలియజేస్తున్నాను. మనం చూస్తున్నాము ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఫలాలు అందిస్తాయి. ఈ ప్రాంత వాసుల కళ అయితే మరికొద్ది రోజులలో నెరవేరబోవడం అయితే సంతోషంగా ఉంది. మోడీ దానికి శ్రీకారం చుట్టడం కూడా ఆనందదాయకం అంటున్నారు. స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రాంత వాసుల చిరకాల కోరికగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఒక మూలంగా చూసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, దీని మీద మీ అభిప్రాయం? మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకోసానికంటే కొన్ని దశాబ్దాల కాలాల పోరాటం ఇది, 1-2 రోజులు కాదు, కొన్ని దశాబ్దాలుగా పెద్ద ఎత్తున వరంగల్ ప్రజల చిరకాల వంచన కోచ్ ఫ్యాక్టరీ కళ ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, అయినా కూడా కళ నెరవేర్చలేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ కళ అని ఇక్కడ భూసేకరణ కోసం శ్రీ రామలింగేశ్వర ఆలయం రాములవారి యొక్క ఆలయం భూమి అయినటువంటి ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించి 165 ఎకరాలను ఇలా ల్యాండ్ యాక్విజిషన్ చేయడం జరిగింది. ఇదే ఇక్కడ రైతులకు కూడా
ఒక్కొక్క రైతుకు ఎకరానికి 8 లక్షల చొప్పున కేటాయించి అదేవిధంగా రాములవారి ఆలయం కోసం వారికి కూడా 40 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ విధంగా 165 ఎకరాల భూ సేకరణ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటిగా వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక వ్యాగన్ సెంటర్ కోసం రావడం ఏందని మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు వేసినాం. ఒక వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ కోసం ప్రధానమంత్రి రావడం ఏంది, ఇక వరంగల్ ప్రజల చిరకాల వంచ కోచ్ ఫ్యాక్టరీ అది మీరు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేసినాం. దాన్ని ప్రధానమంత్రి కార్యాలయం స్వీకరించి తక్షణమే కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేయడం మేము సంతోషిస్తున్నాం. ఎందుకోసారికంటే ఈ ప్రాంతం లోపల నిరుద్యోగం బాగున్నది. ఇక్కడ ఎంతోమంది రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ఎంతో యువత నక్సలిజం వైపు మొగ్గు చూపవచ్చు. ఇటువంటి నిరుద్యోగ సమస్య ఉన్నాయి కనుక ఇక్కడ కనుక ఈ కోచ్ ఫ్యాక్టరీ కనుక పనులు ప్రారంభమై స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కనుక కల్పిస్తే ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. కొన్ని వేలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కుటుంబాలు బాగుపడతాయని తెలుస్తున్నాం. ఇలా రావడం పనులు కూడా తొందరగా జరుగుతున్నాయి. ఇంకా తొందరగా పూర్తి చేసి ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఈ నగర వాసులకు, ఎందుకంటే ఆజయం జమీన్లు కోల్పోయినాం ఇక్కడ ఈ ప్రాంతంలో, అదే క్రమ లోపల కోచ్ ఫ్యాక్టరీ రావడం ఈ నగర ప్రజలకు చాలా సంతోషదాయకం. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. అంటే ఈ ప్రాంతంలో మీరు ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నారు. అంటే ఈ యువతకు ఎలాంటి ఉపయోగాలు రానున్నాయి, అంటే అందుబాటులోకి వచ్చాక నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ దీని పనులు తయారైన తర్వాత, ఇది ప్రారంభమైన తర్వాత ఇక్కడి ప్రజలు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకోసానికంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు నక్సలిజమైనటువంటి ప్రాంతం, నిరుద్యోగమైన ప్రాంతం, ఇదంతా కూడా ఇప్పుడు అభివృద్ధి పంత లోపల ముందుకెళ్తుంది. దానికోసానికే ఇవాళ చేసేటి అన్ని పనులన్నీ కూడా యువత ఈ అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకెళ్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుంది. ఎందుకంటే ఈ రావడం అనేది ఒక వరం. ఎన్నో దశాబ్దాల కాలం ఇక్కడికి రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ బరంపురకు అటువంటి పోయడం జరిగినాయి, అదేవిధంగా పంజాబ్కి వెళ్ళిపోవడం జరిగినాయి. ఎన్నో ఎక్కడ రైల్వే వేస్తుంటే అక్కడి కోచ్ ఫ్యాక్టరీలు పోయినాయి తప్ప ఈ ప్రాంతాన్ని రాలేదు. ఇక్కడ రావడం మేము స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం గౌరవ ప్రధానమంత్రి గారికి. అంటే ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలు, అంటే ఈ యొక్క యాజ్ పర్ ఎడ్యుకేటెడ్స్ అందరికి కూడా అవకాశాలు రావాలని ఏమన్నా కోరుతున్నాం. డెఫినెట్ మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఇప్పుడు గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్ గారికి మీ యొక్క మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. స్థానిక, ఎందుకంటే ఒక్కొక్క పరిశ్రమలు పడుతుంటే స్థానిక యువతకు అవకాశాలు కల్పిస్తారు, లోకల్కి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు కావచ్చు, అదే ఈ ప్రాంతం లోపల జీవనోపాధి మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రజలకు కావచ్చు, ఈ కాజ్పేట్ మండలంలో ఉన్న తరాలపల్లి, కుమ్మరిగూడెం, అయోధ్యపురం, కడిప్కొండ, అయోధ్యపురం ఈ ప్రాంతాలన్నిటి లోపల ఈ అన్నిటి కూడా ఈ ప్రాంతాలన్నిటి కూడా యువత కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ మేము మంత్రి గారు కూడా మేము ఇప్పుడు మెమరాండం ఇస్తున్నాం. అది మనం చూస్తున్నాం. ఈ ప్రాంత వాసులకు ఏదైతే కళ నెరవేరుతున్న శుభ సందర్భాన మరొకసారి ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు కావచ్చు, యువతకు కావచ్చు ఉద్యోగాలు ఇస్తే మరింత సంతోషపడుతున్నాం అంటున్నారు. మరికొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. చెప్పండి, ఇన్ని రోజుల వరంగల్ ప్రజల కోరిక నెరవేరే తరుణం ఆసన్నమవుతుంది. ఇటు పనులు కూడా శరవేగంగా సాగుతున్న తరుణంలో మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ పనుల విదేశాల్లో కావచ్చు, ఆ పనుల అనంతరం ఓపెనింగ్ అయ్యాక కూడా ఇక్కడ ప్రాంతానికి ఎలా డెవలప్ అవుతుంది అంటున్నారు? ఒక 55 సంవత్సరాల నుంచి నెరవేరని కళ ఇప్పుడు కూడా కళనా నిజమా అనేది ఒక నిజం రూపకంలో మనం ఇక్కడే చూస్తున్నాము కోచ్ ఫ్యాక్టరీ. సో అది నెరవేరిందంటే 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. దానివల్ల అందరికీ ఉపాధి, ఇంకా మిగతా యువత కానీ ఎవరికి కానీ ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో ఇన్ని రోజుల మనం అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమంలో నిధులన కొరతన ఎన్నో ఉద్యమాలు చేశాము. అలాంటి కళ ఈరోజు నెరవేరింది. మరి అలాంటి కళ నెరవేర్చిన ఇంత ఫాస్ట్గా జరుగుతున్న మరి భారత జనతీయ పార్టీ మరి ప్రధానమంత్రి మోడీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే నేను ఈ తెలంగాణ వరంగల్ బిడ్డని, మేము ఇక్కడ వరంగల్ కార్పొరేటర్ని. సో మా ప్లేస్లో ఇది ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ కూడా మొత్తం ఇక్కడ నుంచి మొదలైతే అక్కడ వరకు కూడా ట్రైన్లు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి. సో అది చాలా గొప్ప విషయం అని చెప్పగలుగుతున్నాను. సో సింపుల్గా చెప్పాలంటే 55 ఏళ్ళ కళని ఈరోజు నెరవేరి ఇంత పెద్దగా అయిందంటే దాని వెనుక మిగతా ఏవైనా కానీ ఇంకా నెరవేరుతాయని ఈజీగా సింపుల్గా ఈ ప్రూఫ్లో చెప్పొచ్చు.
అది మనం చూస్తున్నాము. చాలా మంది కార్పొరేటర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా టైంలో ఇంత పెద్ద ఇండస్ట్రీ రావడము, ఇంత పెద్ద ఫ్యాక్టరీకి శరవేగంగా పనులు సాగి అది మరికొద్ది రోజులలోనే కళ సాకారం అవడం అయితే మేము దీన్ని అద్భుతంగా చూస్తున్నాము. రానున్న రోజులలో మా వరంగల్ యువతతో పాటు 20,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉపాధి పొందే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అయితే ఇక్కడ సంబంధించినటువంటి షెడ్ల నిర్మాణాలు అయితే పూర్తయ్యాయి. మరొక 30% వర్క్స్ పూర్తయితే డిసెంబర్ లోపు దీన్ని పూర్తిగా జాతికి అంకితం చేసి యొక్క అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో అయితే రైల్వే శాఖ ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే శరవేగంగా అడుగులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంత కార్పొరేటర్లుగా ప్రజాప్రతినిధులుగా అందరైతే గర్విస్తున్నారు, స్వాగతిస్తున్నారు, ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్తున్నారు. అయితే మిగతా షెడ్స్ యొక్క నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ పూర్తయ్యాయి, ఆ షెడ్స్ నిర్మాణ పనులను కూడా చూసేద్దాం. కాజీపేట రైల్వే జంక్షన్కు అనుసంధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కేంద్ర ప్రభుత్వం 716 కోట్లతో నిర్మించడాన్ని అయితే స్థానిక ప్రజలు, రైతులు ఏ విధంగా చూస్తున్నారు. ఇప్పటికే పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 60 నుంచి 70% పనులు కూడా పూర్తవడంతో అయితే ఈ ప్రాంత వాసులుగా వీళ్ళంతా కూడా తమ యొక్క వ్యవసాయ భూములను కూడా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు అందించారు. ఈ ప్రాంత వాసులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి యూనిట్కు సహకరించి ఈ యొక్క భూములను అందించారు. అయితే వాళ్ళు ఈ యొక్క నిర్మాణాలు జరగడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ కొంతమంది ఉన్నారు రైతులు. అమ్మ చెప్పండి, ఇక్కడ ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండస్ట్రీ పడుతుంది కదా, రైల్వే శాఖ ఎలా అనుకుంటున్నారు? మాకు జాబులు రావాలని కొట్లాడుతాను. మా పిల్లలు చదివిన పిల్లలు ఉన్నారు. ఆడపిల్లకు ఒక పెళ్లి అయింది, ఇంకొక పెళ్లికి ఉన్నది, ఇంకొక బాబు ఉన్నాడు. మా పిల్లలకు జాబులు కావాలా, మాకు ఉద్యోగం ఇస్తే మేము భూములు ఇచ్చాము. మేము 8 ఎకరాలు చెప్పిన 8 లక్షలు చెప్పుండే కట్టించారు. మాకు బయట ఎక్కువ రేటు ఉంటే మాకు తక్కువ రేటు కట్టించారు. మా పిల్లలు జాబులు వస్తాయి కదా మేము భూమి వదిలేసినాం. అడ్డు పడితే మామూలు అద్దన్నారు, వదిలేయరమ్మా మీకు జాబులు వస్తాయి కదా మీకు ఎందుకు ఇంత అని అన్నారు. అంటే మేము వదిలేసినాం సార్. ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. పెళ్లి చేద్దామంటే కట్నం ఇవ్వలేకపోతున్నాం సార్. భూమి పైసలు అప్పుడు ఒక బిడ్డ పెళ్లి చేస్తే ఆ బిడ్డ పెళ్లికి అయిపోయినాయి, అప్పులకు అయిపోయినాయి. ఉద్యోగాలు ఇవ్వాలి మాకు. అదే మనం చూస్తున్నాము. చెప్పండి అమ్మా, ఈ యొక్క మీ ప్రాంతంలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ పడుతుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు ఇప్పుడు నౌకర్లే కావాలి సార్. మా బిడ్డలు 4 బిడ్డలు నాకు, అదే కొట్లాడుతాను సార్. ఈ పైసలతోటి 2 పెళ్ళిళ్ళు అయినాయి, 2 ఇంకా ఉన్నారు. మా ఆయనతో చనిపోయింది సార్. మీ భూమి మీదనే ఆదరువు పడి ఉన్నాం. బయట పని కూలి పోవాలంటే ఆగమాగం తల్లి వేసుకున్నాడు, ఊరుకుడు. మా పంట మేము తీసుకున్నప్పుడు మాకే 10 మంది వచ్చేది. ఇప్పుడు అట్లా మేమే ఒకళ్ళ చేతి కింద పోవాల్సి వస్తుంది. ఆగమాగం. ఎన్ని ఎకరాలు పోయిందమ్మా మీద? మాదా 8 ఎకరాల దాకా పోయింది. ఫస్ట్ పిఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఇక్కడ స్టార్ట్ చేసినందుకు. కానీ దాంతోపాటుగా మేము రైతులము భూమి కోల్పోయినాము. ఇక్కడ 160 ఎకరాల కోల్పోయినాము. ఇక దీన్ని ఆధారం చేసుకుని మేము బతికేవాళ్ళం. మా పైన ఇంకా కూలి వాళ్ళు పని చేసుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా ఉపాధి కల్పించి, మాకు ఉపాధి కల్పించి మమ్మలను ఆదుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ వాటితో పాటుగా ఇంకా 9 ఎకరాల 3 గుంటలకు పైసలు కూడా రావాలి. ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం అది ఉద్దేశించి జాబులు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. మనం చూస్తున్నాము. ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. చెప్పండి, మీ ప్రాంతంలో ఫ్యాక్టరీ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఊర్లో కూడా వచ్చింది కదా, మీరు భూములు కూడా ఇచ్చారు కదా, ఇంకేమన్నా కోరుకుంటున్నారా కేంద్రం నుంచి? మేము ఈ ప్రాంతంలో ఈ యొక్క ఫ్యాక్టరీ వచ్చినందుకు సంతోషపడాలో బాధపడాలో తెలియదు. ఎందుకంటే స్టార్టింగ్ అయితే మేము భూములు ఇవ్వమని చెప్పినాం. ఎందుకంటే తరతరాలుగా వారసత్వంగా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ బతికినాము. అయితే వీళ్ళు ఫ్యాక్టరీ కోసం ఎప్పుడైతే భూములు అడిగినరో అప్పుడు కూడా మేము ఆలోచన చేసినాం. ఒక రైతుగా కానీ, ఒక కామన్ మ్యాన్గా కానీ ఏం ఆలోచించినామంటే, ఇంతకుముందు ఒకసారి ఫ్యాక్టరీ వచ్చి వాపసు పోతే వరంగల్ జిల్లా వెనుకబడ్డది, చుట్టుపక్కల ప్రాంతాలు వెనుకబడ్డాయి. ఈరోజు ఈ యొక్క ఫ్యాక్టరీకి మేము కనుక భూములు ఇస్తే ఇంత పెద్ద ఫ్యాక్టరీ పడుతుంది అంటాను కదా, 1000 మంది బతుంది అంటాను కదా, 1000 మందిలో మాకు 100 మందికి ఉద్యోగాలు కల్పించకపోతారా అనే ఉద్దేశంతో మేము మా భూములను త్యాగం చేసి ఈరోజు రోడ్డు మీద పడే దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు మా ఊరు అబ్బాయి అంటే అమ్మాయి ఇచ్చేటోళ్ళు లేరు, అమ్మాయిని ఇద్దామంటే డబ్బులు లేవు. ఇచ్చిన డబ్బులు అప్పుడు రైతుగా వ్యవసాయం చేసినప్పుడు అప్పులు కట్టుకోవడమని సరిపోయినాయి. ఈరోజు రైతు కూలి చేద్దామన్నా ఏం పని రాకుండా అయిపోయింది. వచ్చే పని ఇది. ఆ పని చేయలేక కొంతమంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మా యొక్క
మేము ఈ యొక్క భూమి 160 ఎకరాలు త్యాగం చేసి ఇచ్చినందుకు వేల మంది ఎక్కడోలో బతకొచ్చు, కానీ మాకు ఒక 200 మంది మా గ్రామానికి కేటాయించి మిగతా మా చుట్టుపక్కల గ్రామాలకు కల్పిస్తే స్థానిక యువత బాగుపడతారు, వాళ్ళకు బతుకుదెరువు చూపెట్టినట్టు ఉంటుంది. మన దగ్గర మన ప్రాంతంలో మన దగ్గర ఈ యొక్క ఫ్యాక్టరీ పడ్డందుకు అందరూ సంతోషపడతారు, మేము కూడా సంతోషపడతాము. ఇంకా ఒక 9 ఎకరాలకు భూమికి పైసలు రావాల్సింది ఉంది. 8 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా పైసలు ఇప్పిస్తే సంతోషపడతామని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. చెప్పండి, ఏం కోరుకుంటున్నారు? ఇంత పెద్ద ఇండస్ట్రీ వచ్చింది, ఇంత పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది, వరంగల్ ప్రజల కోరిక నెరవేరుతున్న తరుణంలో ఇక్కడ స్థానికులుగా స్థానిక యువతకు ఎలాంటి లబ్ధి చేయాలనుకుంటున్నారు? వరంగల్ జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత 1984 ప్రాంతంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనగానే మిగిలిపోయింది. మరి వరంగల్ జిల్లాకు చెందిన పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పటికీ ఈ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోలేకపోయినాం. మరి అనేక రోజుల పాటు అనేక రాజకీయ పార్టీలకు ఎన్నికల హామీగా మాత్రమే మిగిలిపోయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇవాళ 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఏదైతే పనును ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వమని చెప్పి, ల్యాండ్ అక్విజిషన్ కనుక చేస్తే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పి 2014లో లెటర్ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టినప్పటికీ అనేక సంవత్సరాల పాటు తాత్సారం చేసి 2021-22 ప్రాంతంలో భూ సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించిన వెంటనే నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చేసి శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి 2 సంవత్సరాల కొద్ది కాలంలోనే, కేవలం 2 సంవత్సరాల్లోనే ఈ రాబో డిసెంబర్ లోపు ఏదైతే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించుకుంటామో నరేంద్ర మోడీ గారికి ఈ ప్రాంత వాసులుగా వరంగల్ జిల్లా ప్రజల పక్షాన, ఈ ప్రాంత వాసుల పక్షాన ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కొరకు అయోధ్యపురంలో 114 మంది రైతులకు చెందిన 160 ఎకరాలు ఏదైతే వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ క్రమంలో ఇచ్చినారో ఇది ఎండోమెంట్ భూమి అయినప్పటికీ వాళ్ళ కుటుంబ నేపథ్యంలో తాతల నాటి నుంచి వచ్చేటువంటి భూమిని దున్నుకొని బతుకున్న రైతు ఏదైతే ఉన్నారో ఆ రోజు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఏదైతే భూ నిర్వాసితులు ఉన్నారో భూ నిర్వాసితుల కుటుంబాలు కావచ్చు, అయోధ్యపురంలో ఉన్నటువంటి మిగిలిన అర్హత కలిగిన యువకులు కావచ్చు, మరి అయోధ్యపురం చుట్టుపక్కల ఉన్నటువంటి కడిప్కొండ కావచ్చు, వనమల కనపర్తి కావచ్చు, కుమ్మరిగూడెం కావచ్చు, బట్టిపల్లి కావచ్చు, కొత్తపల్లి కావచ్చు, అమ్మవారిపేట కావచ్చు, కాజీపేట కావచ్చు, ఈ ప్రాంత యువతకు ఈ జిల్లా యువతకు రాబో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన తర్వాత 3,500 నుంచి 5,000 వరకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియవస్తూ ఉన్నది. మరి ఈ ప్రాంత యువతకు 80% ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మిగిలిన ఉద్యోగాలను మాత్రమే వేరే ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పి 80% మంది యువతకు అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంత అయోధ్యపురం యొక్క రైతులను అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల యొక్క యువతను తీసుకొని వచ్చి ఖచ్చితంగా స్పందించి ఈ ప్రాంత యువతకు ఉద్యోగ కల్పనలో కృషి చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అది మనం చూస్తున్నాం. ఏదైతే 160 ఎకరాలు మేము వారసత్వంగా వచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని నమ్ముకొని బతికిన, ఈ భూమిని నమ్ముకొని బతికిన కుటుంబాలకు 114 కుటుంబాలు ఉన్నాయి. ఆ 114 కుటుంబ సభ్యులకు తొలి ప్రాధాన్యతగా ఉద్యోగాలు కల్పించి ఈ ప్రాంత వాసులతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా మొదటి ప్రాధాన్యతగా ఉపాధి కల్పించినట్లయితే ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికతో పాటు ఉపాధి కల్పన లభించినట్లయితే ఈ ప్రాంత వాసులు లబ్ధి పొందుతారు. ఆ విధంగా రైల్వే శాఖ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ రైతులు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ అయ్యాక ఇక్కడ పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. అటు మొదట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆ తర్వాత కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ అయ్యి ఇటు 716 కోట్లతో నిర్మాణం అవుతున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్మాణాలు అయితే పూర్తి దశకు కూడా చేరుకున్నాయి. ఈ తరుణంలో ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఉన్నారు. వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఈ యొక్క రానున్న రోజులలో వరంగల్ ప్రాంతానికి కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి ఈ యొక్క యూనిట్ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఇంత పెద్ద ఇండస్ట్రీ మొత్తానికైతే మన ప్రాంత వాసులుగా మీరు కోరుకున్నట్టుగా అయితే పనులు అయితే జరుగుతున్నట్టున్నాయి. పనులు ఎక్కడి వరకు అయ్యాయి, రానున్న రోజులలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి దీనికి?
సార్ గతంలో 1985లో మేము మా కోరిక అప్పటి నుండి ఉన్న కోరిక అది. అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ శాంక్షన్ అయినటువంటి కోచ్ ఫ్యాక్టరీని తీసుకెళ్లి కబుర్తోలు వేసింది. అప్పటి నుండి మేము చేస్తూనే ఉన్నాం, ఎడ్యుకేషన్ చేసాం ఎన్నో రకాలుగా. లాస్ట్కు ఆఖరికి ఎట్టకేలకు సాధించుకోగలిగాం. మేము ఈ కోచ్ ఫ్యాక్టరీ ద్వారా లోకల్గా ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా పరోక్షంగా కానీ పాక్షికంగా కానీ ప్రజలకు అన్ఎంప్లాయీస్కి ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయి, బాగుంటుందని చెప్పేసి అప్గ్రేడ్ అవుతుంది ఈ లోకల్ సిటీ అని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందు గురించి అంటే కోచ్ ఫ్యాక్టరీని చేసి అప్గ్రేడ్ చేసి ఇప్పుడు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా చేయడం కూడా ఇది గొప్ప మంచి శుభపరిణామం. అలాగే ఇంకా ప్లేస్ ఇంకెంతో ఉంది, ఇంకా మంచి యూనిట్ రావాలని ఆశిస్తున్నాము. ఇక్కడ ఉన్న ఈ ప్రజలకు ఈ అన్ఎంప్లాయ్మెంట్కి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము ఎస్ఆర్ఈ సంఘ్ కాజీపేట్, నేను సిడబ్ల్యూసీ మెంబర్ను, నా పేరు వెంకటనారాయణ. అలాగే ఎంప్లాయీస్ అందరికీ నిరుద్యోగ సమస్య కాజీపేటను రూపుమాపేసి ఇక్కడ అందరికీ లోకల్ వాళ్ళకే అబోవ్ 50% కోటా ఇవ్వాలని మేము ఆశిస్తూ ఈ రైల్వే మినిస్టర్ గారికి విన్నవిస్తున్నాం. ఎంప్లాయీస్గా మేము సంతోషంగా ఉన్నాము. స్థానికులకు ఉద్యోగాలు ఇప్పే అంటున్నారు. మరి కొంతమంది నేతలు ఉన్నారు. చెప్పండి, మీరు ఎంప్లాయీగా ఉన్నారు, యంగ్స్టార్, అదేవిధంగా రానున్న యూత్కు ఎలాంటి ఉపయోగం రానుంది ఈ యూనిట్ వల్ల? రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ కోచ్ ఫ్యాక్టరీ వల్ల మనకు చాలా మంచి జరగబోతుంది. కాజీపేటలో 1985 మనకు ముందు మనకి ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కపూర్తలకు షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ శుభ పరిణామము 2025 గాను మనకు పూర్తవ్వడానికి వచ్చింది. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కాజీపేట అనేది మన దగ్గర ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక మెయిన్ జంక్షన్గా ఉన్నది. దీన్ని ఈ రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వల్ల నెక్స్ట్ రాబోతుంది ఏంటంటే మన యువతకు మెయిన్ ఉద్యోగాలు కల్పించబోతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి తగ్గకుండా మనకు ఉపాధి దక్కుతుందనే ఆశ మనకున్నది. అలాగే భూములు కోల్పోయిన వాళ్లకు కంపల్సరీ వాళ్ళకు న్యాయం జరిగేలా మా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరపున కంపల్సరీ వినతి పత్రం సమర్పిస్తున్నాము. కంపల్సరీ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే విషయంగా కృషి చేస్తాము. మరియు ముఖ్యంగా ఈ రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్టరీ తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే కాజీపేట అనేది పెద్ద జంక్షన్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే. ఇప్పుడు సౌత్ కోస్టల్ రైల్వే ఫామ్ అయిన తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేలో నెక్స్ట్ మనకు రైల్వే డివిజన్ కాజీపేట రైల్వే డివిజన్ కావాలని కూడా మేము ప్రపోజల్ ప్రభుత్వానికి పెడుతున్నాము. కంపల్సరీ డివిజన్ అయ్యే వరకు మేము కంపల్సరీ ప్రభుత్వంతో చర్చలు జరిపి సఫలీకృతం అయ్యేలా ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాము. అలాగే కాజీపేటకి ఇప్పుడు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది. త్వరలో మామ్నూరు ఎయిర్పోర్ట్ రావడం వల్ల మనకు నియర్ బై స్టేషన్ ఉంటుంది కాబట్టి కాజీపేట డివిజన్ అనేది అన్ని విధాల అర్హత ఉన్నది అని మేము తెలియజేస్తున్నాము. కంపల్సరీ మేము డివిజన్ కూడా త్వరగా అయ్యేలా కృషి చేస్తామని చెప్తున్నాము. థ్యాంక్ యూ. ఇటు రైల్వే యూనిట్లతో పాటు ఇటు ఎయిర్వేస్, రోడ్వేస్ అన్ని కనెక్టివిటీ ఉండడంతో ఇక్కడ ఇంత పెద్ద నగరమైన ట్రై సిటీస్కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం, నెక్స్ట్ లెవెల్లో ఐటీ సెక్టార్స్ కూడా వచ్చేందుకైతే ఇది కీలక అడుగు. గతంలో ఉన్న చిన్న అటు అజంజాహి మిల్లు మూతపడ్డ తర్వాత వరంగల్ ప్రజలకు పూర్తి స్థాయిలో పెద్ద ఇండస్ట్రీ లేని లోటునైతే ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ పూడ్చే విధంగా అభివృద్ధి పదం అయితే ముందుకు పడుతుంది. దీని అనంతరం వరంగల్ నగర రూపురేఖలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు పోయే విధంగా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి రైల్వే శాఖలో ఉన్నటువంటి కీలకమైన యూనియన్ నేతలు వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు. కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ అయ్యాక పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. వరంగల్ ప్రజల చిరకాల కోరికైనటువంటి కోచ్ ఫ్యాక్టరీని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడమే కాకుండా 2 ఏళ్లలోనే ఈ యొక్క కళను సాకారం చేసే దిశగా వేడివేడిగా పనులు అయితే సాగుతున్నాయి. ప్రస్తుతం మనము ఏదైతే లోకల్ షెడ్స్, మెయిన్ షెడ్స్ పనుల వద్ద ఉన్నాము. ఇప్పటికే షెడ్స్ నిర్మాణాలు అయితే మెయిన్ షెడ్ ఏదైతే పెద్దది కనిపిస్తుందో అది మెయిన్ షెడ్కు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించినటువంటి మెయిన్ షెడ్. ఈ మెయిన్ షెడ్కు సంబంధించి కూడా పూర్తి పనులు 95% పూర్తయ్యాయి. మరొక 5% లోపల టెక్నికల్ పెయింట్స్ వర్క్స్ అయిపోతే పూర్తిగా అయిపోయి అందుబాటులోకి వస్తుందని అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రులు, అటు
కిషన్ రెడ్డి, ఇటు రైల్వే శాఖ మంత్రి వైష్ణవి అశ్విన్ గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించారు పనులను. పూర్తి స్థాయిలో ఆ పనులు చివరి దశకు రావడం అయితే సంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఇంకా మిగతా పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు సూచనలు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా పక్కకున్న చిన్న షెడ్, అది ఏదైతే ఇక్కడ తయారయ్యేటువంటి బాక్సెస్ ఉన్నాయో, అదేవిధంగా పెట్టెలు ఉన్నాయో, ఈ రైలు పెట్టెలు, వాటికి అధునాతన టెక్నాలజీతో పెయింట్ వేయడము, అది రోబోటిక్ పెయింట్స్ను కూడా వేసే విధంగా ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించి రానున్న రోజులలో మనిషి పని కంటే కూడా రోబోటిక్ పనులతోటే రైల్వేకు పెయింటింగ్ వర్క్స్ కానీ ఇంటర్నల్ టెక్నికల్ వర్క్స్ చేసే విధంగా ఈ యొక్క స్మాల్ షెడ్ను కూడా నిర్మించారు. ఇది అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ 2 షెడ్స్కి ఇక్కడ తయారైనటువంటి బోగీలు కావచ్చు, కోచ్లు కావచ్చు, వాటిని మళ్ళీ మెయిన్ ట్రైన్స్కి వెళ్ళే విధంగా ఈ యొక్క రైల్వే పట్టాలను కూడా ఇప్పటికే ఇక్కడ 12 లైన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటు పెయింటింగ్ షెడ్తో కానీ మెయిన్ షెడ్కు అనుసంధానంగా ఈ 12 లైన్స్ కూడా అందుబాటులోకి ఉంచారు. ముఖ్యంగా ఈ యొక్క టోటల్ ఈ కోచ్ ఫ్యాక్టరీని ఆపరేట్ చేయడానికి మనం చూస్తున్నాం ఇప్పటికే మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఇక్కడ ఆఫీసర్స్, సౌత్ సెంట్రల్ రైల్వే ఆఫీసర్స్ ఉండాల్సినటువంటి మెయిన్ బిల్డింగ్స్ కూడా పూర్తయిపోయాయి. ఆ పెయింటింగ్ వర్క్ కూడా పూర్తయింది. ఈ యొక్క జాతికి అంకితం చేసేటప్పుడు వాటిని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అయితే అటు మెయిన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తయింది, మెయిన్ షెడ్ పూర్తయింది, ఇటు పెయింటింగ్ షెడ్ పూర్తయింది. అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ కావచ్చు, మిగతా ఆపరేటింగ్ సిస్టానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఉండే ఆ క్వార్టర్స్ కూడా ఆ నిర్మాణాలు అయితే పూర్తి దశకు చేరుకున్నాయి. మిగతా ఈ యొక్క ట్రాక్స్ ఇక్కడ తయారయ్యేటువంటి అధునాతన టెక్నాలజీతో కూడుకున్నట్టు ట్రైన్ డబ్బాలు కూడా ఏదైతే తయారైతాయో, ఈ యొక్క ట్రైన్ డబ్బాలకు సంబంధించినటువంటి మెయిన్ ట్రాక్ ఎక్కడానికి కూడా పూర్తిగా ఈ యొక్క పనులను అయితే శరవేగంగా ఈ ట్రాక్స్ పనులు కూడా ఈ అనుసంధానంగా ఇటు కాజీపేట జంక్షన్కు మెయిన్ ట్రాక్ ఎక్కడానికి ఇక్కడ పనులు పూర్తయ్యాక వచ్చినాయి షెడ్డుకు రావడానికి పోవడానికి అనుసంధానంగా 12 మెయిన్ ట్రాక్స్ను ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్స్కి సంబంధించి కూడా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ట్రాక్స్ సంబంధించినటువంటి 90% పనులు కూడా పూర్తయ్యాయి. టెక్నికల్గా ఏదైతే ట్రైన్ రావడానికి పోవడానికి సంబంధించినటువంటి ట్రాక్స్ సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో ఈ ఏడాది చివరి దశలో సుమారుగా డిసెంబర్ నాటికల్లా కూడా పూర్తి చేసి ఈ యొక్క పనులను పూర్తి చేసి ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వము వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. డిసెంబర్ నాటికల్లా ఈ యొక్క పనులను పూర్తి చేసి ప్రారంభిస్తే కనుక ఇక్కడ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 10,000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. ఇండైరెక్ట్గా మరికొంతమందికి కూడా ఉపాధి లభించే అవకాశం ఉన్నది. దీంతో అయితే వరంగల్ ప్రాంత అభివృద్ధి అయితే మరింత వేగంగా పుంజుకునే అవకాశం ఉందనేది అయితే ఈ ప్రాంత వాసులు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే కోరుకుంటున్నారు. 55 ఏళ్ల చిరకాల కోరికైనటువంటి కోచ్ ఫ్యాక్టరీ మరి కొద్ది రోజుల్లోనే సాకారం దిశగా ముందుకు వేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ యొక్క వేగవంతమైన పనులకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.